ఇప్పటికింకా నా వయసు నిండా 16 చీటికి మాటికి చెయ్యేసే చెడ్డాళ్లే. ఏటమ్మాయి గారు ఆట చూస్తున్నారు? నాకొక డౌట్, నీకు ఐషా అని పేరు ఎవరు పెట్టారు? ఇంకెవరండి, మా ఆయన పెట్టాడండి. అదేంటి ఆయన పెట్టడం? పేరు అమ్మ నాన్న కదా పెడతారు. లేదో ముతక పేరు పెట్టారండి. మా ఆయన ఇష్టంగా ఐశ్వర్య అని పెట్టారు. నువ్వేమో తెల్లగా ఉంటావు, మీ ఆయనేమో తారు డబ్బాలో ముంచి తీసినట్టు నల్లగా ఉంటాడు. ఎలా పెళ్లి చేసుకున్నావు? నల్లగుంటే ఏంటండి, ఆడి మనసు బంగారం. అవును, వీళ్ళాయన బేసిక్ గా మంచోడే కానీ మా ఆయనతో కలుస్తూనే బాంబే సర్కస్ చేష్టలన్నీ చేస్తూ ఉంటాడు. ఏ బా మాత్రం మంచోడు కదా ఏంటి? అబ్బో చాలా మంచివారు, అందుకే పక్కిలు బ్యాచిలర్ కిచ్చి నన్ను ఇలా ఏడిపిస్తున్నారు. బ్యాచిలర్ కా? ఎందుకు? ఎందుకేటండి, వాడితో కలిసి సింధులేయడానికి. అవును పద్దు, మా పెళ్లి కాస్త తొందరగా అయింది కదా, ఆయన ఏదో బ్యాచిలర్ లైఫ్ కోల్పోయారంట. అది ఆ బ్యాచిలర్ గారిని అడ్డు పెట్టుకుని సాధించాలని ఆయన కోరిక. అంతే కదమ్మాయి గారు, అదే 6000. పైగా టిఫిన్లు, భోజనాలు, కాఫీలు అన్నీ ఇక్కడే. అమ్మో టైం అయిపోయినది, కాఫీలు టిఫిన్లు పట్టుకెళ్ళాలి. పక్కనండి. ఏంటక్క ఇది మరీ అన్యాయంగా ఉంది. ఏం చేస్తాం పద్మ, ఆడదంటే అలసు సీరియల్లో భవానీ చెప్పినట్టు మన ఆడవాళ్ళం పెళ్లికి ముందు కలల్ని కంటాం, పెళ్ళాక పిల్లల్ని కంటాం, కానీ మన తలరాతల్ని మాత్రం కనలేం కదా. నువ్వు ఊరుకో అక్క, వాడి తలరాత నేను మారుస్తాను. ఏం చేద్దాం అనుకున్నా మీ బావ అడ్డుపడిపోతున్నారు పద్మ, లేకపోతే 12,000 అద్దొచ్చే చోట 6,000 కొప్పుకుంటాను. ఇప్పుడు బాలేడు కదా, నాకు వదిలే. ఏంటి వదిలేసేది? మీ బావ ప్రస్తుతం బ్యాచిలర్ లైఫ్ గడపాలనే గోల్లో ఉన్నారు. ఈ సుబ్బునేమైనా అంటే మీ బావ రివర్స్ అయిపోతారు. అయినా బాకిదేం పిచ్చక్క, ఈ వయసులో బ్యాచిలర్ కావడం ఏంటి? అదే నేను అడిగాను. వయసుకి వృద్ధాప్యానికి సంబంధం లేదంట. అదెలా కుదురుతుంది? అది మొటిమలొచ్చే వయసు, ఇది ముడతలు పడే వయసు, తేడా లేదా? లేదని ఆయన అనుకుంటున్నారు. వయసు మనసుకి సంబంధించిందంట. నాకంటూ పెద్దవాళ్ళు హీరోగా యాక్ట్ చేయట్లేదా అని అడుగుతున్నారు. సర్లే, దీనికేదో మంద ఆలోచిద్దాం. ముందు ఆ బ్యాచిలర్ గడపని పట్టాలి. ఐషు, ఇదెక్కడికి? చెప్పాను కదమ్మా, ఆ తలమాసినోడికి. ఇలా ఇవ్వు, నేను పట్టుకెళ్తాను. ఇవాళ్టితో వాడి పని అవుట్. వద్దులే పద్దు, మీ బావగారితో పెద్ద గొడవ అయిపోతుంది. వాడిని మనం తరిమితే బావతో గొడవ, అదే వాడి పారిపోతే ఫినిష్. గేటుకు మళ్ళీ టూలెట్ బోర్డు వచ్చేస్తాది. కరెక్టే, కానీ వాడు ఖాళీ చేస్తాడా? చెయ్యడు, మనమే చేయిస్తాం. నీకెందుకక్క, వాడి సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటాను. ఇప్పుడు ఇదేం చేస్తుందంటావే? అబ్బా, కాఫీ ఇంకా రాలేదేంటి? రోజు ఈ పార్టికల్ ఐశ్వర్య తెచ్చేస్తుందే, ఈరోజు ఇంకా రాలేదేంటి? ఓహో, పొద్దుటే కాఫీ అలవాటు కాబోలు. తెగిన పళ్ళు తోకలో కిలకిలో కుట్టుకుంటున్నాడు. టిఫిన్. నువ్వెవరు? ఐశ్వర్యది. అది పని మీద ఊరెళ్తూ నన్ను ఇక్కడ పనిలో పెట్టెళ్ళింది. ఓ, మీ పనాలకు కూడా సబ్స్టిట్యూట్ సిస్టమ్ ఉందన్నమాట. గుడ్ గుడ్. ఓయ్ అబ్బో, ఇంగ్లీష్ కారిపోతుంది, ఎత్తుకోమంటారా? వాట్? ప్లేట్ తీసుకొస్తాను. ఈ ఇంట్లో ఎవ్వరూ తిన్నగా మాట్లాడారు అనుకుంటా. సబ్స్టిట్యూట్ గా వచ్చిన పనామ కూడా పంచులేస్తుంది. ఇంకా అలాగే పట్టుకుని కూర్చున్నావే, తిను. కొంతమందికి దేవుడు సిగ్గుసరం అనేవి పెట్టాడు కాబోలు. ఒకళ్ళ ఇంట్లో తేరగా పడి తినడానికి మనసు లోపుతుందో అంతే. కొంతమందికి ఎవరేమనుకున్నా పట్టదు, సిగ్గు లేకుండా తింటూనే ఉంటారు. సిగ్గులేని జాతి. నువ్వు ఎవరినంటున్నావు? మిమ్మల్ని కాదులేండి, తినండి. ఓహో, ఎవరినో ఇక్కడ తిట్టుకుంటున్నావా? సరే, క్యారీ ఆన్. కానీ మళ్ళీ మొహానికి ఇంగ్లీష్ ఒకటి. అంతేలే, ఎంగిలి మెతుకులు తినేవాడికి ఎంగిలి భాష కాక ఇంకేమవుతుంది? ఏంటి అమ్మాయి, తనని తనే మాట్లాడేసుకుంటుంది, పైగా ఎవరినో తిడుతుంది, కానీ నన్ను తిడుతున్నట్టే ఉంది. ఓయ్, ఎవరిని తిడుతున్నావు? ఇవి చివరో పెద్ద మనుషున్నారులేండి. ఆయన గారు తన పెళ్ళాన్ని చెప్తున్నా వినకుండా
తన పక్క ఫ్లాట్ ని బ్యాచులర్ కి ఇచ్చాడు. ఇస్తే ఇవ్వచ్చు, అందులో తప్పే ఉంది. తప్పున్నారా? ఫ్యామిలీ మధ్యలో బ్యాచులర్ ఏంటి? తులసి వనంలో గంజాయి మొక్కలాగా. అంటే మంచోడైతే ఇవ్వచ్చు కదా. ఎదవల్ల మంచి వాళ్ళు కూడా ఉంటారా? నేను నమ్మను. అయినా నాకెందుకు, ఎవరి పాపన అల్లే పోతారు. ఎవరి పాపానికి నేను పోయేలా ఉన్నాను. చుట్టుపక్కల వాళ్ళందరూ వింటే నన్నే తిట్టింది అనుకుంటారు. ఈ పని మనిషి ఎవరో చాలా స్ట్రేంజ్ గా ఉంది. నాకెందుకులే. అక్క అక్క, యూట్యూబ్ లో సీరియల్స్ చూడాల్సిన నువ్వు కిచెన్ లో ఇలా సెటిల్ అయ్యేంటి? టీవీలో సీరియల్స్ చూస్తూ షాపింగ్ చేస్తూ హ్యాపీగా గడపాల్సింది నేను ఆ సుబ్బు వచ్చినప్పటి నుంచి తనకి టిఫిన్లు కాఫీలు అంటూ సేవలు చేయడానికి సరిపోతుంది. అంత కర్మ ఎందుకు, చేయడం మానే. అలాంటి ప్రయత్నాలు చాలా జరిగాయి. వాడిని ఏమైనా అంటే ఎరుపు రంగు చూసిన ఎద్దులాగా రంటులేస్తున్నారు మీ బావ. క్వీన్ లో ఉండే నన్ను కుక్కుని చేసి ఈ వంటగది పరిమితం చేశారు. ఓసిన చమత్కారం, చక్కగా వండి పెడితే తిని పడుకుంటారు. అదే నువ్వు వంటలతో వాంతులొచ్చేలా చేసావనుకో, వణుకుతూ వేరే దారి చూసుకుంటారు. నాకొచ్చిన కాంబినేషన్స్ అన్నీ చేసి పెట్టా, కమ్మగా తినిపోయాడే కానీ ఏ చలనం లేదు. వాణ్ణి ఇలాగే వదిలేస్తే వాస్కోడి గమ్మ కన్నా డేంజర్ గా తయారవుతాడు. కొంచెం తెలుగులో మాట్లాడండి అమ్మగారు. నేను మాట్లాడింది తెలుగే. మధ్యలో మరి ఉస్కో డిస్కో అన్నారు. ఉస్కో డిస్కో కాదే, వాస్కోడి గమ్మ అన్నాను. ఓ, వాస్కోడి గమ్మ ఇండియాను ఆక్రమించడానికి ఎలా ప్లాన్ చేశాడో ఈ బ్యాచులర్ గారు కూడా మా బాబుని ముంచేయడానికి అలాగే బయలుదేరాడు. అవునమ్మగారు, ఇంతకు ముందు ముంతమామిడి పండులాగా ఇంటి పట్టునే ఉండేవారు అయ్యగారు. ఆడొచ్చినాకనే ముంతకలు తాగిన కోతిలాగా గంతులేయడం మొదలెట్టినారు. ఆ బ్యాచులర్ ని భయపెడతా, వాళ్ళాటకు చెక్ పెడతా, అందులో నుంచి మా బావను బయట పెడతా. పద్దు వద్దు, వదిలే. మన స్క్రీన్ ప్లే ఎక్కడ మిస్ అయినా మీ బావ బాధ భరించలేం. ఓసిన పూలదండ, మా అబ్బా గురించి నాకు తెలీదా? నీకన్నా నాకు బావతో ఎక్స్పీరియన్స్ ఎక్కువే. ఓ, నీకు అలా అర్థమైందా? నేనన్నది ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం. చిన్నప్పటి నుంచి నాకు బావ బాగా తెలుసు కదా, అందుకే అలా అన్నాను. అయితే ఇప్పుడు ఏమంటావు? నేను చెప్పను, చేసి చూపిస్తాను. ఈ రోజు నుండి గుడ్డు మనం పెడితే ఆమ్లెట్ వాడు తినే రోజులు పోయాయి. ఇక నుండి గుడ్డు మనదే, ఆమ్లెట్ మనదే. ఐషు, ఈ 2000 ఒక వేలు పట్టుకో. ఇదేటి అమ్మాయి గారు? ఇది చూపుడు వేలు, ఇది మధ్య వేలు. నీకెందుకే, పట్టుకో. ప్లాన్ ఏ, గేమ్ స్టార్ట్స్ నౌ. మేడం, ఇదేంటి పని మంచి ఇంత దర్జాగా కూర్చుంది? ఏమండి, మేడం గారు లేరా? బయటికెళ్ళింది. ఎక్కడికి వెళ్ళారు? ఏ, నీకు చెప్పెళ్ళాలా? ఈసారి అమ్మగారు రాగానే ఎక్కడికి వెళ్ళినా నీకు చెప్పాలమని చెప్తాలే. అయ్యో, నేను ఆ మాట అనలేదండి. పైకి వెళ్ళలేదు గాని మనసులో మాత్రం పని మనిషికి ఇంత టెక్కేంటి అనుకుంటున్నావు కదా. మీకు కూడా మైండ్ వైజ్ చదివే విద్య తెలుసా? పండు మిరపకాయ తిన్న స్కూల్ పిల్లల ముఖం పెట్టి మాట్లాడితే మైండ్ వైజ్ ఎవడికి అర్థం కాదు. సర్లే గాని ఎందుకొచ్చావు? సార్ నన్ను మధ్యాహ్నం లంచ్ ఇంట్లోనే చేయమన్నారు. చేయమంటారు, ఆయనదేం పోయింది? సింపుల్ గా చెప్పి ఆయన వెళ్ళిపోతారు. సేవలు చేయాల్సింది మేం కదా. ఆయన తేరగా వస్తే తినేళ్ళడానికి నీకు సిగ్గులేదు? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడాలి? కొంచెం మర్యాదగా. ఏంటి, నేను పని మనిషినని పెత్తనం చలాయిస్తున్నావా? నేను అలా ఏం అనలేదండి. మరి ఇదిగోండి, మీతో మాటలు అనవసరం. మీరు అన్నం పెడితే పెట్టండి, లేకపోతే హోటల్కి వెళ్ళి తింటాను. ఆహా, నువ్వు హోటల్కి వెళ్ళి తింటే నేను ఇక్కడ హరే రామ హరే కృష్ణ అంటూ భజన చేస్తూ కూర్చోవాలా? నాకలి పరిస్థితి ఏంటి? ఓ, అయితే మీకు పార్సల్ తెమ్మంటారా? ఏంటి ఎటకరమా? ఓ వద్దా, అయితే నేను వెళ్ళొస్తాను. ఓయ్, ఇక్కడ ఆడపిల్లని ఏడిపించి కనీసం సారీ చెప్పకుండా వెళ్ళిపోతావేటి? నేనా? మీరే నాతో ఆడుకొని నేను మిమ్మల్ని ఏడిపించానంటారేంటండి? మీరు బయటికెళ్ళి భోజనం చేస్తారు, నేను ఆకలితో ఇక్కడే కూర్చుంటాను. అమ్మగారు వచ్చి పనులేం చేయలేదా అని అడుగుతారు. నేను తల అడ్డంగా ఊపుతాను. ఈ విషయం ఐషోకి చెప్తారు. ఐషోకి వచ్చి నన్ను తిడుతుంది, నేను ఏడుస్తాను. అంటే నువ్వే కదా నన్ను ఏడిపించినట్టు. బాగా చెప్పారు, కానీ ఒక్క ముక్క అర్థమైతే చెప్పు తీసుకొని కొట్టండి. అర్థం కాలేదా? ఏంటి మీరు మీదకి వస్తున్నారు? నువ్వే నా మీదకి వస్తున్నావు. లేదు, మీరే వస్తున్నారు. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. పక్క ఫ్లాట్ల వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ఏమంటారు? నిన్ను గదిలోకి తీసుకెళ్లి లైట్ ఆఫ్ చేసి డోర్ వేస్తే
చేస్తా? కోవత్ వెలిగించుకుంటాను. కాకర పువ్వు వెలిగించకపోయావా? అది దీపావళికి వెలిగించుకుంటాలే, ముందు చూడు. కానీ నేను అలా చేయను. మరేం చేస్తారు? గట్టిగా పెదవి కొరుకుంటాను, బట్టలు చింపుకుంటాను, రోజు ఎగిరిపోయేలా అరుస్తాను. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు. పని మనిషిపై పడ్డ పక్క ఫ్లాట్ అబ్బాయి అని నీ మీద తుమ్మెత్తి పోస్తారు. మిట్ట మధ్యాహ్నం నగరంలో దారుణమని మీడియా హెడ్లైన్స్ వేస్తుంది. పోలీసులు వస్తారు, నేను సెల్లో పడిస్తాను. ఆగండి, అసలు మీరు ఆడపిల్లేనా? ఏ డౌటా? అసలు నేను నీకేమని ఏం చేశానండి ఇలా మాట్లాడుతున్నారు? నువ్వు ఆ ఫ్లాట్ లో ఉండటమే నాకు చేసిన అన్యాయం. అదేలా? అదంతే. నువ్వు అక్కడ లేకపోతే నాకు ఈ రోజు పనులు చేసే బాధ్యత తప్పేది కదా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? వంట చేయమంటాను. నో, నేను అరుస్తాను. అయితే నేను చేస్తాను. పద. రా. ఏంటి సప్లిమెంటరీ క్వశ్చన్ పేపర్ చూసినట్టు క్వశ్చన్ మార్క్ ఫీజు పెట్టుకుని అలా చూస్తున్నావు? వంట రాదా? వచ్చండి. మరి లేట్ ఎందుకు? ముహూర్తం కావాలా? చెయ్యి. కొయ్యి. ఎంతసేపు కోస్తావు? త్వరగా కాని, ఆకలిస్తుంది. సరిగా వెయ్. ఎందుకలా పార్సిపులు దొరికిన కోట్ల గంతలేస్తావు? అది చేయి కాలిందండి. నీకలా కాలితే గాని మాకెంత కాలిందో నీకు తెలీదు. నేల మీద నాతో నరకం స్పెల్లింగ్ రాయించేస్తున్నారు కదండి. అసలు ఐసు ఏదండి? ముందా సిగ్గుపడ్డం ఆపుతావా? చూస్తే చచ్చిపోవాలనిపిస్తుంది. ఏ ఐషునే కావాలా? నేనొద్దా? నేను ఆ ఉద్దేశంతో అనలేదండి. మరి ఎందుకండి మీరు ప్రతిదానికి తల తిక్కగా మాట్లాడిన బుర్ర తింటున్నారు? సోదాపి పని కాని, ఆకలేస్తుంది. అవునండి, నాకు కూడా ఆకలేస్తుంది. ఆకలి నాకే, భోజనము నాకే. మరి నేను? గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? ఏమన్నాడండి? పని చేయి, ఫలితం ఆశించుకు. వంట అయిపోయింది. రెస్పెక్ట్ లేదా? అది ఉండడం నాకు రాదు. నేను అడిగింది మాటల్లో. ఓపిక లేదు. అయిపోయింది మేడం, నేను వస్తాను. ఎక్కడికి? ఇక్కడ ఎలాగో లేదు, కనీసం బయటికి వెళ్ళాలని తినొస్తాను. ఆ ఆప్షన్ నేను నీకు ఇవ్వనుగా. నువ్వు ఇక్కడే కాదు, ఈ రోజంతా నువ్వు ఎక్కడ తినకూడదు. పద, గిన్నెలు తోముదుగా. నేను గిన్నెలు తోమడమా? నేను తోమను. నేను అరుస్తాను. అయితే నేను కడుగుతాను. పద. పట్టు. చాలా బాగుందమ్మా. అబ్బా సూపర్. పద్దు, నువ్వు రోజు ఇలా పని మనిషి క్యారెక్టర్ వేసావు అనుకో, మనం సుబ్బుతో అభిరుచి వంటలన్నీ వండించొచ్చు. ఇవన్నీ చేసింది మీకోసం కాదు, మా బా కోసం. తోక తెగిన తొండబుద్ధి మారదన్నట్టు మీ సెల్లి అయ్యగారు వెనకపడ్డమ్మా అందమ్మా. అమ్మా దేవుడా. అబ్బా గణేష, నీకు టెంపుల్లో బోర్ కొట్టిందని నాతో టెంపుల్ రన్ ఆడదామని డిసైడ్ అయిపోయావా? ఆ మొగుడు పిల్లలతో పాటు ఈ పని మంచి కూడా తోడైంది. ఈ మల్టీప్లేయర్ టాస్క్ ఏంటి స్వామి నాకు? సుబ్బు, నువ్వెందుకు వచ్చావు? ఏట్రా, ఎవడైనా ఎప్పుడు వచ్చావని అడుగుతాడు, నువ్వేట్రా ఎందుకు వచ్చావని అడుగుతున్నావు? అందుకే అడుగుతున్నా, ఎందుకు వచ్చావు? అది కాకుండా వేరే ఏదైనా అడుగు. సరే, ఎప్పుడు వెళ్ళిపోతావు?
ఏంట్రా కరెంట్ షాక్ ఏమైనా కొట్టిందేంటి అలా మాట్లాడుతున్నావు? ఆయన నీకు అడ్రస్ ఎవరు చెప్పారు? ఇంకెవడు బన్నీగాడే. చెప్తే మాత్రం ఇలా వచ్చేస్తావా? రేయ్ నేను నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ రా. ఇక్కడికి రావడానికి నాకు అన్ని అధికారాలు ఉన్నాయి. అయినా సరే ఇలా ఎలా వస్తావు? ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు? ఓనర్స్ ప్రాబ్లమా? ఓనర్స్ ఓకే, మిగతా వాళ్ళే ప్రాబ్లం. ఏంట్రా ప్రాబ్లం? అది కాదురా, పని మనిషికి అంత పొగరా? పదా నీ ధైర్యాన్ని నేనొచ్చాను కదా. వద్దురా, అది ధైర్యాన్ని చంపే దయ్యంరా. రేయ్ దానికి తెలియదేమో. బలం ఉన్నోడితో పెట్టుకోమను, బలం లేనోడితో పెట్టుకోమను. బాల్య స్నేహితుడు ఉన్నోడితో పెట్టుకోవద్దని చెప్పు, తొక్కి పడేస్తా. దాని ఆర్కెస్ట్రా ఏంటో అటు ఇటు తేల్చేద్దాం. వద్దురా, అరుస్తానంటుందిరా. నేను అర్పిస్తాగా. ఈ బాచీ ఫ్రెండ్ ని కెలికిన తర్వాత అది భూమి మీద బతికే అర్హత కోల్పోయింది. చంపేస్తుందిరా అది. నీకోసం చంపడానికి కూడా రెడీ. సుబ్బు, స్నేహం అంటే సరదాగా సినిమాకి వెళ్ళి నైట్ బీర్లు తాగి బజ్జోడం కాదురా. బీర్తో పాటు బాధల్ని షేర్ చేసుకోవాలి, కష్టాల నుంచి కాపాడాలి. పదా. వద్దురా, నాకు కొనుక్కొచ్చేస్తుందిరా. నాకు ఊపొచ్చింది, ఊపేస్తా. ఈరోజు సాయంత్రం శిల్పారామం వెళ్తున్నానే, మా బావ తీసుకెళ్తున్నాడు. రాజోలు తీర్థం కంటే పెద్దగా ఉంటుందంట. ఏంటి మళ్ళీ రాత్రి భోజనం చేయడానికి వంటని తీసుకొచ్చావా? లేదు, ఇందాకంటే నేను ఒక్కడనే ఉన్నానని చూసి నన్ను ఆడుకున్నావు. ఇప్పుడు నా బాల్య స్నేహితుడు వచ్చాడు, వీడి ముందు చూపించింది బలం. వీడోడు కొత్తగా వచ్చాడు, కొట్టడానికి మనిషిని తీసుకొచ్చాడే మా అమ్మగారు. ఏంటి అంత బిళ్ళపిస్తున్నాడు నీ గురించి? అంత పోటుగాడివా? ఆపుతావని కిరికి భాష. నువ్వు చాలా అందంగా ఉన్నావు, అందుకే నాకు నచ్చావు. నా ఎదురుగా నాకే నేను నచ్చానని చెప్తావా? ఎంత ధైర్యం నీకు? పని మనిషి నచ్చితే పని మనిషి కాక పక్క ఫ్లాట్ వాళ్ళకి చెప్తావా? అమ్మగారు ఈరోజు పులిగోళ్ళకి వెళ్ళి దాని మీద పులేషాలు ఎత్తున్నాడు. పద్దుతో పెట్టుకున్నాడు. వీడి పరిస్థితి పరమహింస సీరియల్లో శ్రావణలాగా అయిపోతుంది. ఏంటి షాక్ నుండి ఇంకా బయటికి రాలేదా? నాలాంటి హ్యాండ్సమ్ పర్సన్ వచ్చి ఇంత గొప్ప ఆఫర్ ని హ్యాండ్ లో పెడతాడని నువ్వు నీ కళ్ళ కూడా ఊహించుకుని ఉండవు కదా. షాక్ నుండి బయటికి రాంది నేను కాదు, వాడు. ఏంట్రా ఇది? నీకు దీని గురించి తెలియదులే, దీన్ని లవ్ అంటారు. నా బాధ తీర్చడానికి వచ్చిన నా బాల్య స్నేహితుడు అన్నావు కదరా. ఫ్లోలో 190 అంటాం, ఫిగర్ కోసం మాత్రం అడ్జస్ట్ కావా? పానీపూరి చూసినప్పుడు నోరు ఊరడం, పక్కింటి పూరిని చూసినప్పుడు మనసు జారడం కామన్ రా. నా ఆకలి బాధ కన్నా ఈ బాధ ఎక్కువందిరా. ఎలైస్ ఒకరోజు భోజనం లేకపోతే చస్తావా? ఏం బంగారం? అవును, ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. అమ్మో, ఇది దారుణంరా. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పవాడు. దాంతో చాలా డేంజర్ రా. ఈ బాచి సిచ్యువేషన్ ని సృష్టించగలడు, దాని నుంచి ఎస్కేప్ అవ్వగలడు. తీసుకోండి. ఏంటి మిఠాయా? అమ్మ చెప్పింది ఏదైనా మంచి పని చేసే ముందు మిఠాయి తినమని. అంటే ఒప్పేసుకున్నట్టే కదా. బై ద వే, నా పేరు బాచి, నీ పేరు? పద్మావతి. పద్దు. హౌ స్వీట్. పద్దు, మనం ఈ హద్దులన్నీ చెరిపేసి ప్రశాంతంగా మాట్లాడుకుందాం పదా. అరే ఎల్కేజీ, నువ్వు ఈ చాక్లెట్ తింటే ఇక్కడే ఉండు, నేను పద్దు లోపలికెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకుంటాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ క్యూట్ బాయ్. పద్దు వెళ్దామా? అమ్మా ఈడిచ్చే బిల్డప్ కి ఈడు బతికేమవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఏముంది, హారత్ కర్పూరం సీరియల్ 600 ఎపిసోడ్ బ్రేక్ లేకుండా చూసినట్టుంటుంది. 188 కి ఫోన్ చేయమంటారా? కాసేపు ఆగు, వీడియో అరుచుకుంటూ హాస్పిటల్ కి పారిపోతాడు. పద్దు, నీ తీయటి గుర్తుతో ఏదైనా మాట చెప్పవా? అమ్మగారు నాకు పని చెప్పారు, అది ఇప్పుడు చేయకపోతే నాకు అన్ని తిట్లైపోతాయి. నేను చూసిన ఆనందంలో మొత్తం మర్చిపోయాను. పద్దు, నీకు ఈ బాచి లేడా? చచ్చిపోయాడు అనుకుంటున్నావా? అసలు ఏం చేయాలో చెప్పు, మొత్తం నేను చేసి పెడతాగా. అంతే కదా, అది క్లీన్ చేయాలి. 2 నిమిషాలు ఎక్కడే ఉండు. పద్దు అయిపోయింది పద్దు,
ఇప్పుడేనా నవ్వే? వామ్మో! మళ్ళీ ఏం గుర్తొచ్చింది? హే సుబ్బు, గుడ్ ఈవినింగ్. ఏంటి చాక్లెట్ తింటున్నావా? పద్దు మీ ఎక్కడది? లోపలింది బా. మా మేనత్ కూతురే. మరుదలా? అవునాయా, నా మేనత్ కూతురు. ఇదిగో మీరిద్దరు మాట్లాడుతుండండి, నేను ఫ్రెష్ అప్ అయి వస్తా. అవును, ఇడెవడు? ఐసు మరిదా? అలాంటిదే బా. బౌన్సర్ లా ఉన్నాడు. ఇదిగో జాగ్రత్త దుడిపించు, మరకలై లేకుండా. చీటింగ్, మోసం. నువ్వు పని మనిషిని చెప్పి నాతో పనులు చేయిస్తావా? పద్దుబలే ఇరగతీస్తున్నవాడిని. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎరగదీస్తానే. మళ్ళీ ఏం స్పాట్ పెట్టారే మా సుబ్బుకి? స్పాట్ పెట్టిన సుబ్బుకే, కానీ ఆ కొత్త అబ్బాయి ఇరుక్కున్నాడు. నేనుండగా అలా జరగనివ్వనే. అబ్బా దా. హద్దు, నువ్వు హద్దు దాటావు. లేదు బా, ఎవరి హద్దు ఎక్కడో అక్కడ ఉంచుతున్నాను. చాలు. ఎవరు బాబు నువ్వు? బ్యాచులర్ బాచిన్ సార్. అంటే పసిపిల్లాడితో సమానం. వద్దు, నిన్ను కూడా వీళ్ళే పొల్యూట్ చేశారు కదా. ఇది మరీ బాగుంది. హీరోలు విలన్లు కొట్టుకుంటూ మధ్యలో కమెడియన్ అన్నట్టు మీరు మమ్మల్ని అంటారేమిటి? ఇప్పుడు చెప్తున్నాను వినండి, వీళ్ళు నా వాళ్ళు. వద్దు, ఇంకా వద్దు. ఆపే, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఆల్రెడీ ఎరుపు రంగు చూస్తారు, ఇంకా పదండి. ఇదిగో బాచి, నీకు కూడా వీడికి వర్తించే బ్యాచులర్ ఆఫర్స్ అన్ని వర్తిస్తాయి. వెళ్ళి పార్టీకి రెడీగా ఉండండి. మళ్ళీ పార్టీయా?